నమస్కారం. రక్తదానం మహాదానమని, దీనివల్ల ఒక ప్రాణాన్ని కాపాడవచ్చని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వలవల బాబ్జీ తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్థానిక వింగ్స్ ఆఫ్ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రక్తాన్ని దానం చేయడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందని చెప్పారు. కావున ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇలాంటి శిబిరం నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. ఒక చోట ఐకమత్యంగా ఏర్పడి ఎవరికైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి తోడ్పడే విధంగా ఈ బ్లడ్ డొనేషన్ తో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి కోరుకున్నారు. మరి ఈ విశేషంగా ఈవేళ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మందికి ఒక తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఎందుకంటే బ్లడ్ ఇచ్చేస్తే ఏదో పోతుంది అనుకుంటారు, కానీ బ్లడ్ ఇచ్చేస్తే ఇంతకుముందు శ్రీనివాస రెడ్డి గారు చెప్పారు, వారం రోజుల్లోనే మళ్ళీ శక్తి చేకూరుతుంది. అలాగే మరి కొత్త రక్తం రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ నాయకులు గొర్రెల శ్రీధర్, కిలపర్తి వెంకటరావు, దాసరి అప్పన్నలు పాల్గొన్నారు. కాగా స్థానిక ఆదిత్య డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కూడా బాబ్జీ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడుకి ప్రభుత్వంలో కీలకమైన జల వనరుల శాఖ కేటాయించడంపై ఈ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని లాకుల సెంటర్లో ఉన్న కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంగర రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే రామానాయుడుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పదవి కేటాయించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన హయాంలోనే కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తి కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయుడు గారికి భారీ జలవనరుల శాఖ దక్కడం మా అందరికీ ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే వీళ్ళ దేశానికి అన్నం పెట్టే శాఖ, ఆ శాఖకి ఆయన ఒక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో మేము పాలకొల్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తూ, ఈవేళ ఈ టైంలోనే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుందనే నమ్మకం మాకుంది. చంద్రబాబు నాయుడు గారు, మన రామానాయుడు గారి టైంలో పూర్తవుతుందని నమ్మకుంది. ఈవేళ రైతుగా కష్ట సుఖాలన్నీ తెలుసు కనుక మరింత రైతులకు చేరువుగా ఈ శాఖని ఆయన పటిష్టంగా చేస్తారు, రైతులందరినీ కూడా ఆకర్షిస్తారు అనే నమ్మకంతో చంద్రబాబు గారు ఆ శాఖ కూడా మా అందరికీ కూడా ఆనందం కలిగింది. భవిష్యత్తులో రైతుల యొక్క కష్టాలని తీర్స్తాడనే నమ్మకం రామానాయుడు మీద ఉందనేది సందర్భంగా తెలియజేస్తూ, అందుకే ఈవేళ ఉత్సవాలు చేసుకున్నాం కాటన్ విగ్రహం దగ్గర తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మొదటి సంతకంతోనే 5 ముఖ్యమైన అంశాలపై సంతకాలు పెట్టిన ఘనత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకే దక్కిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని కూడా అంచెలంచెలుగా అమలు చేయడం జరుగుతుంది. సూపర్ 6 ద్వారా మహిళా వర్గానికి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా అమలు చేయడం జరుగుతుంది. అప్పుడే పని ప్రారంభమైంది, అప్పుడే రాష్ట్రంలో మార్పు మొదలైంది, అప్పుడే ప్రజల్లోనూ అన్ని వర్గాల్లోనూ కూడా నమ్మకం విపరీతంగా పెరిగింది. ఈనాడు నేను రాజధానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజధాని ప్రాంతాన్ని మళ్ళా అంతా జంగిల్ క్లియరెన్స్ చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అమరావతి రాజధాని మళ్ళీ విలసిల్లే విధంగా చేయడానికి అక్కడ కంకణం కట్టుకున్నప్పుడే పనులు మొదలయ్యాయి.
అప్పుడే అనేక రకాలైన పరిశ్రమలు కానీ సంస్థలు కానీ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల వారు కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారో ఒక బ్రాండ్ ఇమేజ్తో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో ఈనాడు కేంద్రంలో ఎన్డీఏలో కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా చేదోడు వాదుడిగా అండగా ఉండేటువంటి పరిస్థితి ఈనాడు కేంద్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల రామకృష్ణ, గుత్తుల పట్టాభిరామారావు, కరుటూరి నరసింహారావు, కాసురెడ్డిలు పాల్గొన్నారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి జి కేశవర్ధన్ రెడ్డి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. ఈయనకు అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సిబ్బంది స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ శుక్రవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు దేవాలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా మహేష్ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి బంగారు వాకిలి గుండా వెళ్లి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ముఖ మండపంలో ఆయనకు అర్చకులు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. అనంతరం ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లా వరద ప్రాంతాల ముంపు నివారణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించగలిగితేనే మెరుగైన ఫలితాలు. భీమవరం అవగాహన సదస్సులో ఉద్బోధించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నోడల్ అధికారి డాక్టర్ నరేష్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం ఆరంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తణుకులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం. దాతను సన్మానించిన శాసనసభ్యులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు న్యాయవాదులు. కోర్టు ప్రాంగణంలో అభినందన నినాదాలు. యువకులంతా రక్తదానం చేసి ఆదర్శంగా నిలవాలి. తాడేపల్లిగూడెంలో హితవు పలికిన తెలుగుదేశం నియోజకవర్గ కన్వీనర్ వలవల. పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడుకు మంత్రి పదవి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం శ్రేణులు. హామీలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానిదే. రావులపాలెంలో పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించుకున్న అమలాపురం ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించి పూజలు చేసిన ఏలూరు నూతన ఎంపీ మహేష్ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.